నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి ఫ్యామిలీ. దేవాంశ్ బర్త్డే సందర్భంగా అన్నదానం. యనమలకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. ముందుకెళ్లి కరచాలనం చేసిన చంద్రబాబు. అలరించిన ఎమ్మెల్యేల సాంస్కృతిక విభావరి. కనువిందు చేసిన ఎమ్మెల్యేల నటనా కౌశలం. అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం. 10 లక్షల మేర ఆస్తి నష్టం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ దర్శించుకుంది. మనవడు దేవాంశ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్తో స్వామివారిని దర్శించుకున్నారు. దేవాంశ్ బర్త్డే సందర్భంగా అన్నదానం చేశారు. చంద్రబాబు ఫ్యామిలీ స్వయంగా భోజనాలు వడ్డించారు. భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవటానికి వచ్చావా అని చెప్పండి. దివ్యమైనటువంటి భక్తు కృష్ణదేవరాయల వారు 1500 మనకు తెలుస్తూ ఉన్నది. అందరికీ నమస్కారాలు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకని మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు. అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ 2 ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం.
దాన్ని కూడా లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదేమరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు. ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద కక్ష కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి ఎదురెళ్లి ఇచ్చిన కరచాలనం పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అంటూ తాడు బొంగరం లేని విశ్లేషణలకు ముఖ్యమంత్రి చెక్ పెట్టారా అన్న ప్రశ్నకు చంద్రబాబు 3 అడుగులు ముందుకేసి ప్రియనేస్తం యనమలకు షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు తప్పుడు విశ్లేషణలకు గుడ్ బై చెప్పినట్లు అనిపించింది. విజయవాడలో జరిగిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల సాంస్కృతిక విభావరి సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అవునవును, వారిద్దరూ ఒక్కటే. చిలువలను పలువులు చేసి చూసేవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం సిద్ధాంతకర్త యనమల కలయిక దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఇద్దరు నేతల మధ్య అంతర్లీనంగా ఉన్న మైత్రి బంధం చూసి అసూయపడేవారికి యనమల, చంద్రబాబు చెక్ పెట్టారనడానికి బడ్జెట్ సమావేశాలు అనంతరం జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక విభావరికి చంద్రబాబు, యనమల చిరునవ్వులు చిందిస్తూ హాజరు కావడం ప్రత్యర్థులకు మింగుడు పడకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ విధేయులకు ఇది సంబరంగా ఆస్వాదించారు. నాదేండ్ల తిరుగుబాటు సమయంలో యనమల, చంద్రబాబు మధ్య ఏర్పడ్డ పరిచయం అప్రహితమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వీరి అన్యోన్య మైత్రి విడదీయనిది. చాలామంది స్పీకర్గా యనమల చేసిన మేలే వీరి స్నేహం పెనవేసుకుంది అంటుంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యనమల కార్యదర్శి హోదాలో తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించారు. పార్టీకి ఎదురైన గడ్డు పరిస్థితుల నుంచి విజయపదంలో నడిపించడం వీరి కృషి అజరామరం. అప్పుడు తొడిగిన స్నేహబంధంలో ఎలాంటి అరమరకలు, అపోహలకు తావు లేకుండా అప్రహితంగా కొనసాగుతూనే వస్తుంది. బాబు ఉప్పున్నత స్థితిని యనమల అభిలాషిస్తే అడిగే తత్వం లేని యనమల్ను చంద్రబాబు సగౌరవంగా చూసుకునేవారు. అందుచేతనే దోస్తీ మేరా దోస్త్ అన్నట్టుగా వీరి స్నేహం కొనసాగుతుంది. సమకాలీన రాజకీయాలు నేర్పే యనమల పార్టీకి యువరక్తాన్ని నింపాలని మార్గనిర్దేశం చేసిన యనమల వ్యూహ ప్రకారమే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వాన్ని తట్టిలేపారు.
పాత తరానికి ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో యువ నాయకత్వం ముందుకు కదలాలంటే పాత తరం ఓ అడుగు వెనక ఉండాలన్న ఉద్దేశంతో యనమల ఉంటే ఇదే సమయంలో విపక్షం దాన్ని అనుకూల మీడియా విలువలను పలవలుగా చూపించే అసత్య కథనాలను వండి మార్చారు. కొన్ని గంటల క్రితం చంద్రబాబు యనమల కలయిక తెలుసుకున్న ప్రత్యర్థులు తమ ఆశలపై నీళ్లు చల్లారడంతో నీరుగారిపోయారు. మరి తెలుగుదేశం శ్రేణులు ఇది సంబరంగా భావిస్తున్నారు. మొన్న ఆటల్లో మొనగాళ్లమనిపించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సాంస్కృతిక విభావరిలో కూడా అదరగొట్టారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆట విడుపుకు స్పీకర్ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానోత్సవం సందర్భంగా సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. జయతి జయతి ఒకసారి మనం కర్తాళ ధ్వనిలో అందిద్దాం. ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వాగతం, శుభ స్వాగతం. సవినయంగా ఆహ్వానిస్తున్నాం. లెజిస్లేచర్ సెక్రటేరియట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు. ఈ 3 రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపం. మైదానమంతా నవయువకుల్లా కలియదిరుగుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడ ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులము ఈ కులానికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిహించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోచ్చమతో రందించకపోతే ఇతని చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరుకబడి అంతఃకలహాలతో రొమ్ము గుతుకుని పోయేది కాదే. కాదు.
నీకు అదన్నీ ఇచ్చాను అన్న. ఆ శవాల్ని అలాంటి అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నేరా దాన్ని తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారు, పిలిచారా? దినం నాడు పిలిచారన్న మళ్ళీ. నుండు ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు ఉన్నారు మీరు? అడగాలిగా. ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా. దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అందన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న, బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయన పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారే, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అంటే ఏ సభ అది అన్నది? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభ అది? ఏదో సభ నిలబడి సంతాప సభ, సంతాప సభ గుర్తొచ్చింది, సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడి. భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి రోజు అన్న డాన్స్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే డాన్స్ అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు ఏటన్నా? గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేనా ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఒరే ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు అన్న 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 అలవలు. ఇప్పుడు అన్న 4 సార్లు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతూ పోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే. పివి పార్థసారథి గారు, తర్వాత డబుల్స్ ఉమెన్ సిద్ధంగా ఉండాలండి. బ్యాడ్మింటన్ డబుల్ ఉమెన్ విన్నర్స్ శ్రీమతి పి అఖిల ప్రియ రెడ్డి గారు, పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. తర్వాత రన్నర్స్ పి శ్రావణి శ్రీ గారు, సవిత గారు. డబుల్స్ ఉమెన్ విన్నర్స్ అందుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలపై విజిలెన్స్ ఔషధ నియంత్రణ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కొంతమంది యువత తప్పుడుగా వైద్యం కోసం వినియోగించే మత్తు కలిగించే మెడిసిన్ వాడుతున్నట్లు, ఆయా మెడిసిన్ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. జిల్లాలో 16 చోట్ల దాడులు జరిగినట్లు సమాచారం. రాజమండ్రిలో 225 ఇంజెక్షన్లు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు, హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నామండి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీస్, ఈగిల్ టీమ్ అందరూ కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎనారిక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని, ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎనారిక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలెవరు కూడా వీటిని కొనకూడదు ప్రిస్క్రిప్షన్ లేకుండా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి, వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 11 o'clockకి వీటిని స్టార్ట్ చేసామండి. ఈవినింగ్ వరకు కొనసాగుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా 16 యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేసాము. ఇవి కొనసాగుతూ ఉన్నాయి.
ఇక్కడ ఏం ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము. ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ విప్ యనమల దివ్య 10 నెలల పాలన ప్రజా సమస్యలపై సమరభేరి మోగించారా? అవును అంటున్నారు కోటనందూరు మండలం అల్లిపూడి రైతాంగం. సంకల్పం ఉండాలే తప్ప అసాధ్యం సుసాధ్యమే అనిపిస్తున్నారు. మామంచి ఎమ్మెల్యే, మా తుని ఎమ్మెల్యే అంటున్నారు అల్లిపూడి ప్రజలు. తాండవ ఏటిబొడ్డున పుంత రోడ్డుకు మార్గం సుగమం అవుతున్న సందర్భంగా రైతుల ఆనంద హేళ ఇది. ఎమ్మెల్యే యనమల దివ్య అభివృద్ధి ప్రధాని అంటున్నారు. యనమల అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే యనమల పేరు సార్థకమవుతుందన్న వేళ అభివృద్ధిలో అల్లిపూడి కొత్త పుంతలు తొక్కుతుంది. హామీల సాధనలో తమ్ముళ్లు ముందడుగు వేస్తున్నారు. గత పాలకులు సాధ్యం కాదన్న పనులను సుసాధ్యం చేస్తూ ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాలు పాటిస్తూ ప్రజా అవసరాలను నెరవేరుస్తున్నారు. మా అందరికీ బాసు శ్రీ యలమల రామకృష్ణ గారు, తర్వాత చీఫ్ విప్ మన విప్పు మన దివ్య మేడం గారు, అందరు సమిష్టి కృషితో వాళ్ళ ఆధ్వర్యంలో బులిబాబు, నేను, నూకరాజు, మన రాంబాబు మీ అందరం కలిసి ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా దీన్ని కార్యరూపు తీసుకొచ్చాము. లైన్ ఎస్టిమేట్గా ఒక రూటు ఏర్పాటు చేసాం. మనం పెద్ద ఆయన తర్వాత మేడం గారు అందరూ సహకారంతో దీన్ని పక్కాగా ఈ రోడ్డు మీద ఇంచుమించుగా ఒక 2000 ఎకరం 1500 2000 ఎకరం వరకు వ్యవసాయ ఉత్పత్తులు జరిగి దారి కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అల్లిపూడిలో ఇంచుమించుగా 70% రైతాంగం ఈ రోడ్డు మీద ఉంది. వీళ్ళందరూ కూడా ఆ రోజు మేడం గారిని మీ ఇంటికి మీడియా కార్యక్రమంలో మేడం గారిని అడిగితే అమ్మ చేస్తామని చెప్పేసి మా ఊరు గ్రామదేవత కూడా ఈ రోడ్లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో 8లో ఇసుక తీసేయడం వల్ల మా దారి కట్ అయిపోయి నానా అవస్థలు పడ్డామండి. 3-4 సంవత్సరాల నుంచి పడుతున్నాం. ఎలక్షన్లో మా గూడంతా కూడా మా మేడం గారికి విన్నవించుకున్నాం. తర్వాత పెద్ద ఆయన కూడా సమక్షంలో కూడా మేము చెప్పాం, చేస్తాంలే నానాజీ అని చెప్పేసి అన్నారు. విషయం ఏమిటంటే తాండవ నది అవతల వైపు రమారమి 2000 ఎకరాల పంట భూములు ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే తాండవ నదిని ఎదురీదాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తామని ఎన్నికల సమయంలో యనమల మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే యనమల దివ్య 10 నెలల పాలనలోనే మార్గం సుగమం అవుతుండడంతో రైతాంగంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. పట్టువీడని విక్రమార్కుడిలా నీటి సంఘం అధ్యక్షుడు రుత్తల సత్యసీతయ్య పుంత రోడ్డు నిర్మాణానికి గ్రామ తెలుగుదేశం నాయకుల సమన్వయంతో నాంది పలికారు. కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్ గత ఎలక్షన్లో పెద్ద ఆయనకి మేము మాటిచ్చాం. మా 1వ వార్డు బూత్ 1వ వార్డు 1వ బూత్ మెజార్టీ తెస్తామని మాటిచ్చాం. ఆ మాట ప్రకారం మేము మెజార్టీ తీసుకొచ్చాం. ఆవేళ సారు హామీ ఇచ్చారు. ఈ మహాలక్ష్మమ్మ కొంత రోడ్డు ఏర్పాటు చేయిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మన మేడం గారు దివ్య గారి 10 నెలల పాలనలో ఈ పొంత రోడ్డు పనికహార పథకం కింద మా తెలుగుదేశం కార్యకర్తలు బులిబాబు, నానాజీ, నౌకరాజు వీళ్ళందరూ సమిష్టి కృషితో ఇది ఒక రూటు ఏర్పడింది. భవిష్యత్తులో ఇది ట్రాన్స్పోర్టు వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకోవడానికి తరలించడానికి వీలుగా పక్కా రోడ్డు నిర్మించవలసిన అవసరం ఉంది. ఆ విషయాన్ని పెద్ద అయిన దృష్టి కూడా మేము తీసుకెళ్తున్నాం. చేత ఎన్ఆర్జీఎస్ కానీ ఇతర నిధులతో కానీ దీన్ని బులిబాబు, నానాజీ, నూకరాజు వీళ్ళ సారథ్యంలో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అవుతుంది కూడా. చింతకాయల జగన్నాథరావు, రుత్తల చిట్టిబాబు కొద్ది మొత్తంలో ఆర్థిక ఊతం అందించారు. స్థానిక తెలుగుదేశం నాయకులు అంకవరెడ్డి బుల్లిబాబు, బోలెం నూకరాజులతో కలిసి రుత్తల సత్యసీతయ్య ఉపాధి పథకం కింద రహదారికి ఓ రూపం తీసుకొచ్చారు. మట్టి రహదారి ఏర్పడింది. మట్టి రోడ్డే అయినప్పటికీ అందాక రైతుల రాకపోకలకు ఇబ్బందులు తప్పాయి. ఇక శాశ్వత రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని రైతులు యనమలను కోరుతున్నారు. పెద్దలు, మా శ్రేయోభిలాషులు మాకు అన్ని రకాలుగా పూర్వం నుంచి కూడా మాకు అన్ని సదుపాయాలు కల్పించి మాకు బ్రిడ్జి కట్టించి ఉండిపోయిన పెండింగ్ కూడా మీ ద్వారా మేము చేయించుకొని ఇన్ని మాకు
మీ ద్వారానే మా ఊరికి ఇంత కార్యక్రమాలు మంచి మంచి పనులు చేయించుకున్నాం. ఆఖరిని మా ఊరందరూ కూడా మా రైతులు కనీసం 300 మంది మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటామని దీనికి ఎంతో కొంత గ్రాండ్ ఇచ్చి సగం వరకు మా రైతులందరమే కలిసికట్టుగా కొంతవరకు మేము సామూహికంగా మేము చేసుకున్నాం. ఉన్నది కూడా ఎంతో కొంత గ్రాండ్ ఇచ్చి మాకు రోడ్డు వేస్తారని మా అందరి తరపునే నేను కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని గొర్లివానిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. గొర్లివానిపాలెం గ్రామంలో మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 పశువు పాకలు, ఒక గడ్డి మేట అగ్నికి ఆహుతయ్యాయి. మధ్యాహ్నం రైతులు భోజనానికి ఇళ్లకు వచ్చాక తమ పశువుల పాక వద్ద అగ్ని ప్రమాదం జరుగుతుందని సమాచారం అందించడంతో పరుగులు పెట్టిన రైతులు పశువులను పాకల నుంచి బయటకు తరలించడంతో పశువులు ప్రమాదం నుంచి బయటపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది చిరంజీవి, ఫైర్ మ్యాన్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అంతా కూడా ఒక లెటర్ మీద రాసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఊర్లో ఉన్న కూటమి నాయకులను కానీ అదేవిధంగా రైతులను కూడా తీసుకొని ఎమ్మెల్యే గారిని కలిసి దీనికి తొందరలోనే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతామండి. మీడియా కూడా మాకు బాగా సహకరించింది. గట్టిగా మాట్లాడు. ఆస్తి నష్టం ఇంచుమించుగా మొన్న 20,000 ఎట్టి 2 ట్రాక్టర్లు గడ్డిపోయిన పెట్టేసుకున్నాం. 3 ట్రాక్టర్లు గడ్డి ఒకటి 20,000 ట్రాక్టర్. పాక కూడా సొమ్ముల పాక అంటే పెద్ద పాకే, ఇంచుమించు అదొక 20,000 నష్టపరిహారం. ఎక్కడున్నాక మాకు అలా గడ్డి పాకతో కలిపి ₹1,00,000 వరకు ఆస్తి నష్టం వాళ్ళు దారి చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే మనకి ఈ టేకు వాటి ఆకులు రావటం వలన అక్కడ ఫైర్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కిందన కొద్దిగా క్లీన్గా చేసుకోవాలి. నెక్స్ట్ గడ్డి వామ్కి కూడా కొద్దిగా దూరం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒక గడ్డి మీద కాలినట్లయితే వెంటనే పక్కనే ఉంటే అంటుకుంటుంది. అలాగే ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే కొద్దిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా ఏమైనా ఫైర్ అవుతుందా లేదా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆకతాయిలు కూడా చేరటం, నీడకి చెట్ల నీడని చేరటం, దానివల్ల ఏమవుతుందంటే ఆకతాయిలు సిగరెట్లు కాల్చి పడేయటం వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. ఇవన్నీ కూడా మనం అవేర్నెస్తోనే ప్రజలకు అవగాహన కల్పించడం వల్లనే ఇవన్నీ నివారించవచ్చని మా ఉద్దేశం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బెదురుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం మీద సోషల్ ఆడిట్ చేశారు. 5 రోజుల నుండి సోషల్ ఆడిట్ డోర్ టు డోర్ తిరిగి నిర్వహించారు. ఆడిట్ గురించి ప్రజలకు తెలియపరిచేందుకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో డిఆర్పీబీ తిరుమలరావు, పంచాయతీ సెక్రటరీ సోమరాజు, సర్పంచ్ కాళ్ల సరస్వతి, వీఆర్పీ పారుపల్లి చిన్నబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో ఈ మొత్తం ఖర్చుపైన సామాజిక నిధులు రావడం జరిగింది. ఇది సంబంధించి మీ దగ్గర ఏదైతే పాత పాస్బుక్ కానీ మీరు చూస్తున్న ఏదైతే మీ అనుభవంలో ఉందో సరిహద్దులు కానీ చూపించినట్టయితే దాని ప్రకారంగా రికార్డ్ తయారు చేస్తాం. పూర్వం సపోజ్ సర్వే నెంబర్ 1లో ఒకటి ఎంతమంది 10 మంది రైతులు 10 మందికి ఒకే ఎఫ్ఎంబీలో మనం ఇచ్చేవాడు రికార్డ్. కానీ ఇప్పుడు అలా కాదు. సపోజ్ లవ్ అప్పనాయుడు ఉన్నాడు. అప్పనాయుడు 86 సెంట్లు. ఈ 86 సెంట్కి ఎల్కం ఇలా తయారు చేస్తాం. 86 సెంట్కి ఒక రికార్డ్ తయారు చేస్తాం. 80 సెంట్కి ఇలాగా రికార్డ్ తయారు చేస్తాం ప్రతి వ్యక్తికి. అలాగే పోల్పతి నూకున్నారు అంటే ఈ సర్వేలో 10 మందికి 10 ఎఫ్ఎంపీలు వస్తాయి, 10 ఎల్పిఎంలు వస్తాయి, 10 మ్యాప్లు వస్తాయి. ఏ మ్యాప్కి ఆ మ్యాపే ఆ సరిహద్దులు ఉంటాయి, ఇటు ఉంటాయి. అది ఈ కొత్తగా మనకు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము ఈ విధంగానే రిజిస్ట్రేషన్ కూడా ఎల్పిఎం బేస్ చేసుకునే ఉంటాయి. అదే ప్రతి సపోజ్ సర్వేలో కంటిన్యూస్ ఉంది. 1వ సర్వేలో 10 సెంట్లు, 2వ సర్వేలో 3 ఎకరాలు, 5వ సర్వేలో 10 ఎకరాలు ఉందనుకోండి. ఇవన్నీ కలిపి అదే రైతు ఒకే రైతు భూమి మీద ఉండే ఇవన్నీ కలిపి ఒకటే వస్తాయి. అర్థమైంది. పూర్వం సర్వే నెంబర్ వారి మనం యాక్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు అలా కాదు. ఎల్పిఎం వారి అంటే ఆ వ్యక్తి ఇన్ని సర్వే నెంబర్లో కంటిన్యూస్ సర్వే నెంబర్లో ఉంటే ఆ వ్యక్తికి ఒక క్యాల్కులర్కి భూమిదారులకి ఎటువంటి కావేది ఉంటుంది. తర్వాత మీరు ఎవరైతే సపోజ్ కాలగట్టు ఆక్యుపై చేసుకుంటారు కానీ మేము కాలగట్టు మా రికార్డ్ ప్రకారం ఎంత ఉందో మేము అది పెట్టుకెళ్తాము. ఆ ల్యాండ్ మార్పు మీకు కలదు. ఎందుకంటే గవర్నమెంటే మీకు జనాయితీ ఎవరైతే డీ పట్టాలు ఉన్నాయో డీ పట్టాలు మేము పట్టాలు ఇచ్చినట్టయితే వారికి పాస్బుక్ మళ్ళీ వారికి ఒక ఎల్పిఎం తయారు చేస్తాము. ఒకవేళ పట్టా ఎల్పిఎం మేము పట్టాలు ఇవ్వలేదు కానీ మేము అది ఎన్రోల్మెంట్ చేసుకుంటాము. వచ్చిన తర్వాత చేసి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చి డీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరైతే గతంలో డీ పట్టాలు పొంది భూములు ఉన్నారు ఉంటే కనుక ఆ వ్యక్తి కంపల్సరీగా వాళ్ళకి ఎల్పిఎం వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు ఎందుకంటే రైతులు వాళ్ళ తాలూకా హద్దులు సరిగ్గా చూపించాలి.
అది చూపించినప్పుడు మాకు ఇటువంటి సమస్యలు ఉండకూడదు. అది చూపించి మీకు తెలియాలి అంటే అధికారి కాదు, ఆ ఏదైతే భూమిని చేస్తున్నాడో ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి ఫ్యామిలీ, దేవాంశ్ బర్త్డే సందర్భంగా అన్నదానం. యనమలకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు, ముందుకెళ్లి కరచాలనం చేసిన చంద్రబాబు. అలరించిన ఎమ్మెల్యేల సాంస్కృతిక విభావరి, కనువిందు చేసిన ఎమ్మెల్యేల నటనా కౌశలం. అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం, 10 లక్షల మేర ఆస్తి నష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.